మండపేటలో సాంస్కృతిక శోభ వెల్లువిరిసింది. నాట్యాచారులు గిరిజా సంపత్ నేతృత్వంలో సాగిన ఆనంద నర్తోత్సవం కన్నుల పండుగ సాగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన నాట్య గురువులు ఒకే వేదికపై ఆశీస్సులు కావడంతో కళామ తల్లి పులకరించింది. తమ గురువులు పేరు ప్రఖ్యాతలు చాటి చెప్పాలనే ఉద్దేశంతో వారి శిష్యులు పోటీ పడి చేసి నృత్య ప్రదర్శనలో నటరాజే ఇక్కడకు వచ్చి నాట్యమాడుతున్నారు అన్నట్లుగా వేడుకలు తిలకించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారంటూ ప్రశంసలు కురిపించారు. మండపేటకు చెందిన శ్రీ గిరిజా కూచిపూడి నాట్య అకాడమీ స్పందన సాంస్కృతిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆనంద నర్తోత్సవం పేరిట నిర్విరామ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కళమ్మ తల్లి బిడ్డలను ఒకే వేదికపై తీసుకురావాలని నాట్యాచారులు గిరిజా సంపత్ ఆలోచనకు దాతల సహకారం తోడవడంతో కార్యక్రమం ఆద్యంతం నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా సాగింది. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన కూచిపూడి భరతనాట్య కళాకారులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా నర్తించి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు భారతదేశంలో ఈ కళ కొనసాగుతుందన్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో భారత నాట్యాన్ని పేర్కొనొద్దని సూచించారు. దీని అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. సభాధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకమైన భరతనాట్య కళను ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు. పిల్లలు ఈ కళను నేర్చుకునే విధంగా ప్రోత్సాహం అందించాలని అన్నారు. వైసీపీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన విద్య ఉద్యోగాల వేట పెరిగిపోయిన ఈ రోజుల్లో సంప్రదాయ కళలకు విలువనిచ్చి ఆ దిశగా తమ చిన్నారులందరినీ తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భరతనాట్యం ఆరోగ్యంతో పాటు గౌరవ మర్యాదలను పెంచుతుందని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాట్యాచారులను సభలో ఘనంగా సన్మానించి సత్కరించారు. జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమానికి చక్కని వ్యాఖ్యానం అందించిన అడ్డాల నాగేశ్వరరావును, కళాకారులను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన రూపాలంకారులు ఆసపు రాము, లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు గిరిజా సంపత్ దంపతులు మాట్లాడుతూ తాము ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రముఖ సామాజిక సేవ తత్పరులు ఇనపకుల స్నేహ సమీరకు, సురుచి ఫుడ్స్ అధినేత విద్యాదాత పోల్శెట్టి మల్లిబాబు కుమార్తె సాయి మనస్వీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సూర్య కన్వెన్షన్ హాల్ నిర్వాహకులు చెక్కా శ్రీనివాస్, ఎంపీఎస్ విద్యా సంస్థలు కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు, పట్టణ ప్రముఖులు బిక్కిన చిన్న, మాజీ కౌన్సిలర్ వేగుల రేణుకా చౌదరి, రాజమహేంద్రవరానికి చెందిన కార్తికేయ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు, కోకోకోలా కంపెనీ చౌదరి తదితరులు అందించిన సహకారం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు చెక్కా రాంబాబు తదితరులు ఉన్నారు.
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञान प्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवी प्रसादं देहि गुरो